మహిళలనే కాదు, మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఏ ఒక్క హామీ నెరవేర్చారండి? ఏ ఒక్క హామీ నెరవేర్చారు మీరు? నారా లోకేష్ గారు తీసుకుంటే టైం రాసి పెట్టుకోండి, డేట్ రాసి పెట్టుకోండి. 2025 మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం. లోకేష్ గారు టైం రాసి పెట్టుకున్నాము, డేట్ రాసి పెట్టుకున్నాము. ఎక్కడ సార్? గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడ జాబ్ క్యాలెండర్? ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎప్పుడు ఈ హామీ వస్తుంది అని ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులందరూ, రాష్ట్రంలో ఉన్న యువత అందరూ. యువగళం అంటూ, నిరుద్యోగ భృతి 3000 అంటూ మీరు చేసిన ప్రచారం ఎంతమంది యువతలో ఆశలు రేకెత్తిచ్చిందండి? ఈ రోజున ఆశలన్నీ నీరుగారిపోతున్నాయి. అలాగే మహిళా సంక్షేమం గురించి మీరు చెప్పినటువంటి మాటలు అసలు 1 కాదు 2 కాదు. నిజంగా అంటే ఇన్ని మాటలు చెప్పొచ్చా? ఇంతలా నమ్మించొచ్చా? ఇంతలా షుగర్ కోటింగ్ వర్డ్స్ అంటారు. అలా చెప్పారు మీరు. అసలు నిజంగా ఏం చెప్పారండి? స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు 3 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచుతాము అని చెప్పారు. అది లేదు. ప్రత్యేక పథకం P4 మోడల్, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు, అది లేదు. అంగన్వాడీ కార్యకర్తలు లేదు. వాలంటీర్లకి న్యాయం చేస్తామన్నారు, అది లేదు. పండగ కానుకలు అన్నారు, పెళ్లి కానుకలు అన్నారు. పండగలు లేవు, పెళ్లిళ్ళు లేవు. ఒకటే పండగ, ఒకటే పెళ్లి. ఇచ్చిన హామీలు ఎగ్గొట్టేయడం, అంతే కదా? ప్రజలేమో రోజు రోజుకి అన్యాయం అయిపోతూ ఉన్నారు. మహిళలకు ఇచ్చిన మాటలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. మీ హామీలకి రెక్కలొచ్చి ఎగిరిపోతూ ఉన్నాయి. మీరు మాత్రం సంపద సృష్టి అని మాట్లాడుతూ ఉండండి. ఇన్నాళ్ళు సంపద సృష్టి అంటే రాష్ట్రానికి ఏమో అనుకుని పొరబడ్డాం మేము. కాదు, సంపద సృష్టి అంటే మీకు అన్న విషయం మాకు మొన్న తెలిసింది. కంగ్రాచులేషన్స్ ఆన్ బీయింగ్ ద రిచెస్ట్ సీఎం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.